మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నావా నువ్వు? చెమడాలు ఒలుస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బూతులు ఎవరైనా మాట్లాడితే. అసలు మీరు ఉమెన్స్ డే జరుపుకుంటుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఏకతో మీరు కూడా జరుపుకుంటారా అనే ఫీలింగ్ వచ్చింది. ఉమెన్ టు ఉమెన్ నుంచి నువ్వు మాట్లాడుతున్నావా ఈరోజు? ఏమైంది నోరా రోజు? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆఖరికి అప్పుడే పుట్టిన పసిపిల్లలను కూడా వదలకుండా మాట్లాడుతుంటే, నువ్వు ఒక మహిళవి, అప్పట్లో ఒక మంత్రివి, డాన్స్ వేయడానికి రింగ్ ప్రోగ్రాములు పార్టిసిపేట్ అయిన తప్ప దేనికి పనికిరావు. ఈ రోజు కూర్చొని మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరిగిందా? దీవిచ్చాడా నిన్ను మీ అన్న? ఇంకా పోసాని కృష్ణమురళికి ఎఫ్డిసి చైర్మన్ ఎలా ఇస్తావో ఈ జగన్ అని చెప్పి ఎందుకు అడగలా నువ్వు? ఎందుకు అడగలా? అంబటి రాంబాబునే అంబటి ఏంటి అని చెప్పి ఈరోజు అచ్చెన్నాయుడు గారి గురించి అన్నావు కదా, అదేంటి గాడిదలాగా అని. అలాంటి డైలాగులు అంబటి రాంబాబు కానీ ఎందుకు కూర్చోబెట్లా? నువ్వు ఒక మహిళవి, ఈ మహిళ కూర్చుని మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఎలా ఉంటుందండి చూసే వాళ్ళందరికీ? వీళ్ళందరూ ఉమెన్స్ డే జరుపుకోవడం కరెక్టా మీ అందరి దృష్టిలో? వీళ్ళని అసలు ఉమెన్ కింద కన్సిడర్ చేస్తారా? ఫ్రాంక్గా చెప్పండి. సాటి మహిళకు నుంచోలేని ఒకప్పుడు మంత్రి, ఓడిపోయి ఓ మూల కూర్చున్న మంత్రి, ఈమెకు అసలు జనాలు వాల్యూ ఇస్తారా? అండ్ వీళ్ళు జరుపుకున్న ఒక బోడీ ఉమెన్స్ అక్కడ మొత్తం మీద ఉంటే జనాలు 30-40 మంది ఉంటారు. వాళ్ళ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా మహిళల్ని అడుగు, మేము బాగానే ఉన్నాం నువ్వు బో ఇంటికి బో అంటారు. ఇది నీ గురించి అందరూ అనుకునే మాటలు. బూతులు తప్ప నువ్వేది మాట్లాడలేవు. వల్గారిటీ పీక్స్ ఉంటుందో మాట్లాడేది. అసలు నేను ఉమెన్ కింద కన్సిడర్ చేయడమే మానేశారు జనాలందరూ. హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకొని పచ్చి బూతులు మాట్లాడేదానివి. ఉమెన్ రెస్పెక్ట్ గురించి మాట్లాడడానికి ఈరోజు వస్తావా నువ్వు?